రోజువారీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా సరే వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగే పౌరులున్న దేశంలో నిరంతరం ఆనందం సంతోషం వెల్లివిరుస్తుంది. ఫిన్లాండ్ దేశంలోని ప్రజలు సరిగ్గా ఆ మాదిరి ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారని ఒక అధ్యయనం చెప్తోంది. దాంతో 2025కు సంబంధించి ప్రపంచ ఆనందమయ దేశాల నివేదికలో ఫిన్లాండ్ అత్యంత సంతోషకర దేశంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అసలే సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఫిన్లాండ్ ప్రజలు వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే వారికి ఇలా అవార్డు రావడం ఇది వరుసగా 8వ సారి. ఆ తర్వాతి స్థానంలో డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్ దేశాలు వచ్చి నిలిచాయి. మరి వీటన్నింటినీ చూశాక ప్రపంచంలో 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన మన దేశం ఎక్కడుందో తెలుసుకోవాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. భారత్ మాత్రం సంతోషంలో వెనకబడింది. 147 దేశాల్లో 118వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే కాస్త ర్యాంకును మెరుగుపరుచుకుంది అంతే. 2024లో సంతోషకరమైన దేశాల జాబితాలో భారత్ 126వ స్థానంలో ఉంది. ఈ ఏడాది 8 ర్యాంకులు దిగబాకి 118వ స్థానంలో నిలిచింది. అంటే ఈ లెక్కన మన దేశంలో కూడా ఆనందం స్థాయి పెరుగుతోందని అర్థం చేసుకోవాలి. ప్రపంచ పెద్దన్నగా అన్ని దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా కేవలం 24వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. 13 ఏళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న అమెరికా ఇప్పుడు 24వ ర్యాంకుకు పడిపోయింది. గత 2 దశాబ్దాలుగా అమెరికాలో ఒంటరిగా భోజనం చేసే వారి సంఖ్య 53% పెరిగిందని ఈ నివేదిక చెప్తోంది. అమెరికా, యూకే, ఫ్రాన్స్ వరుసగా 24, 23, 33వ స్థానాల్లో నిలిచాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ వార్షిక నివేదికను రూపొందించారు. ఆయా దేశాల పౌరుల ఆదాయ వ్యయాలు వృద్ధి మాత్రమే కాకుండా వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు, పరస్పర నమ్మకం, సామాజిక మద్దతు, ఆత్మసంతృప్తి, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దానగుణం, అవినీతి స్థాయి లాంటివి ఇవన్నీ అంశాలను బేరీజు వేసుకొని ఈ నివేదికను వాళ్ళు తయారు చేశారు. మన జీవితాలకు మనం ఎంత రేటింగ్ ఇచ్చుకుంటాం? ఇలాంటి విభిన్నమైనటువంటి ప్రశ్నలు వేసి ఆయా దేశాల ప్రజల నుంచి సమాధానాలు రాబట్టి నివేదికను తయారు చేశారు. విశ్లేషణ సంస్థ గ్యాలప్, అమెరికా సుస్థిర అభివృద్ధి పరిష్కార నెట్వర్క్లతో కలిసి ఈ నివేదికను రెడీ చేశారు. 2025 అంతర్జాతీయ ఆనందమయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ జాబితాను రిలీజ్ చేశారు. అయితే భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్న మన పొరుగు దేశాలు ఉండటమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఏ పొరుగు దేశంలోనూ ప్రస్తుతం పరిస్థితులు అంత బాలేవు. పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితి, ఉగ్రవాదం లాంటివి మనం రోజు వింటూ ఉంటాం. అయితే గతేడాది 126వ ర్యాంకుతో పోలిస్తే మన దేశం ఈసారి కాస్త మెరుగ్గా 118వ ర్యాంక్ సాధించింది. గమ్మత్ ఏమిటంటే నిత్యం అల్లకల్లోలంగా ఉండే చైనా 68వ ర్యాంకు, నేపాల్ 92, పాకిస్తాన్ 109వ ర్యాంక్ సాధించాయి. అంతెందుకు, పీకల్లోతు సమస్యలతో యుద్ధంలో మునిగిపోయిన పాలస్తీనా ప్రాంతం, ఉక్రెయిన్ సైతం భారత్ కంటే మెరుగైన ర్యాంకులు పొందడం విశేషం. పాలస్తీనా ప్రాంతం 108వ ర్యాంకు, ఉక్రెయిన్ 111వ ర్యాంక్ సాధించాయి. అయితే శ్రీలంక 133వ ర్యాంకు, బంగ్లాదేశ్ 134తో సరిపెట్టుకున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి బ్రిటన్కు 23, మొత్తం జాబితాలో అందరికన్నా చివరన ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. గతేడాది ఆఫ్ఘనిస్తాన్కు 143వ ర్యాంకు దక్కితే 147వ ర్యాంకు ఈ ఏడాది వచ్చింది. ఇక హమాస్ యుద్ధంతో ఇజ్రాయిల్ పౌరులు విసిగిపోయారని వార్తలు వస్తున్న వ్యక్తిగత సమాజ జీవితంలో వాళ్ళు మెరుగ్గా ఉన్నారని నివేదిక ప్రకటించింది. జాబితాలో ఇజ్రాయిల్ 8వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. నెదర్లాండ్స్ 5, కోస్టారికా 6, నార్వే 7, ఇజ్రాయిల్ 8, లగ్జంబర్గ్ 9, మెక్సికో 10 ర్యాంకుతో మొదటి టాప్ ఆనందమయ దేశాల జాబితాలో ఇవి చోటు దక్కించుకున్నాయి. అయితే కోస్టారికా, మెక్సికోలు టాప్ 10లో నిలవడం ఇదే మొదటిసారి. నిజానికి ప్రస్తుత ప్రపంచంలోని బిజీ జీవితాల్లో ఆందోళన, ఒత్తిడి, అసంతృప్తి లాంటివి సమాజంలో నానాటికి పెరుగుతున్నాయి. దీంతో మనస్ఫూర్తిగా నవ్వుకోవడం కూడా అరుదుగా మారిపోయింది. కానీ మొదటి స్థానంలో ఉన్న ఫిన్లాండ్ దేశంలో మాత్రం అలాంటిదేమీ కనిపించవు. ఆ దేశంలో ఆనందం ఎప్పట్లాగే వెల్లివిరుస్తోంది. అందుకే వరుసగా 8వ సారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా అగ్రస్థానంలో ఉంది. ఫిన్లాండ్ అనగానే మనకు నోకియా ఫోన్ గుర్తుకొస్తుంది. ఒకప్పుడు నోకియా అక్కడే ఉద్భవించింది. కేవలం 56,36,000 జనాభా మాత్రమే ఉన్న దేశం, చిన్న దేశం ఫిన్లాండ్. నిజానికి ఇక్కడి పాలకులు ఆ దేశపు ఎకానమీ, విద్యా విధానం, ప్రజల బాగోగులకు అధిక ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఆ దేశ ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉన్నారు. ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు సైతం చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఫిన్లాండ్ దేశ పౌరులు ఒత్తిడికి గురి కాకుండా సాంకేతికత, విజ్ఞానం బాగా అభివృద్ధి చెందిన సమాజంలో స్వేచ్ఛగా, బాధ్యతగా వాళ్ళు బతుకుతున్నారు. మిగిలిన యూరోప్ దేశాల కంటే అక్కడి జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి. విద్యా విధానం విషయానికి వస్తే పిల్లలపై ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండేలా సిలబస్ రూపొందించారు. నైపుణ్యాల అభివృద్ధిలో సైతం ఈ దేశం అన్ని దేశాల కన్నా ముందుంటుంది.
ప్రస్తుతం ఆ దేశ విద్యా విధానం ప్రపంచంలోని మిగిలిన దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అగ్రరాజ్యాలైన అమెరికా వంటి దేశాల్లో జీవిస్తున్న ప్రజల కంటే ఫిన్లాండ్ వంటి చిన్న దేశాల్లోని ప్రజలే చాలా సంతోషకరంగా బతుకుతున్నారని తేలిపోయింది. ఇక్కడి ఆరోగ్య వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉండడంతో పాటు ప్రజల మధ్య హెచ్చుతగ్గులు లేకపోవడం, సామాజికంగా అందరూ బాగుండటం లాంటివి వీరి సంతోషానికి అసలు కారణాలుగా తెలుస్తోంది. అలాగే ప్రజారోగ్యానికి సంబంధించి పటిష్టమైన వైద్య వ్యవస్థ కూడా ఫిన్లాండ్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడంతో పాటు ఉత్తమమైనటువంటి విద్యా వ్యవస్థ, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక పరిస్థితులు ఫిన్లాండ్ సంతోషానికి కారణాలుగా నిలుస్తున్నాయి. ఆ మధ్య ప్రపంచంలోనే అత్యంత నిజాయితీ గల దేశాల లిస్టును విడుదల చేసింది ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ప్రపంచంలోని 180 దేశాల్లో నిజాయితీ విషయంలో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. ఆపై వచ్చిన దేశం ఫిన్లాండ్. మనం ముందు చెప్పుకున్నట్టు ఈ దేశాలలో లంచం అనేది ఉండదు. ప్రజలు నిక్కచ్చిగా వ్యవహరిస్తూ నిజాయితీగా ఉంటారు. మరి నీతి నిజాయితీల విషయంలో మన దేశం 84వ స్థానం, పాకిస్తాన్ 140వ స్థానంలో ఉన్నాయి. లంచం అనేది చాలా దేశాల్లో ఉంటుంది. అవినీతి లేని దేశం చాలా అరుదైందిగా చెప్పవచ్చు. అంటే సంతోషం, ఆనందం విషయంలో 8వసారి కూడా నెంబర్ 1గా ఉన్న ఫిన్లాండ్ నిజాయితీ విషయంలో కూడా 2వ స్థానంలో, అంటే ఆ రెండింటికి సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఫిన్లాండ్ దేశంలో డిసెంబర్ నెల మొత్తంగా రోడ్డుకు 2 వైపులా మంచుతో కప్పబడి ఉంటుంది. రాజధాని హెల్సింకీలో ఎటు చూసినా మంచుతో కూడినటువంటి అందమైన దృశ్యాలే కనిపిస్తాయి. అందమైన ఈ దృశ్యాలే కాదు, ప్రజలు కూడా చాలా నిజాయితీగా ఉంటారు. వీరు నిజాయితీకి చాలా విలువనిస్తారు. ఇక్కడి సంస్కృతిలో అన్నింటికీ నిజాయితీగా మూలంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఫిన్లాండ్ వాసులు నిజాయితీకే కట్టుబడి ఉంటారు. నిజం విషయంలో ఇక్కడి ప్రజలు నిక్కచ్చిగా ఉంటారు. ఎవరైనా ఏదైనా ఎక్కడైనా సరే మరిచిపోయారంటే అది పోయినట్టే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ వస్తువు ఎక్కడో పదిలంగా ఉంటుంది. పిల్లలు మరిచిపోయిన హ్యాండ్ గన్స్ ఎక్కడ పడితే అక్కడ చెట్లపై కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంపై ఓ ప్రయోగం జరిగింది. కొందరు రిపోర్టర్ల బృందం 192 నగరాల్లో కావాలనే తమ పర్సులను ఏదో ఒక చోట విడిచిపెట్టారు. ఒక్క దాంట్లో $50 నగదుతో పాటు తమ వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, బిజినెస్ కార్డ్స్ పెట్టారు. ఫిన్లాండ్ దేశపు నగరమైనటువంటి హెల్సింకీలోని 12 వ్యాలెట్లలో 11 వ్యాలెట్లు తిరిగి తమ రిపోర్టర్ల దగ్గరకు క్షేమంగా వచ్చేశాయి. అన్నమంతా ఉడికినట్టు తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు. అలాగే హెల్సింకి నగరాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నిజాయితీ నగరమని ఆ బృందం ప్రకటించింది.